దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, లూకా 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, భయపడకము, నీ ప్రార్థన నాకు వినిపించింది, నీవు భయపడిన అవసరం లేదు. ఈరోజు నీవు దేని కొరకు అయితే ప్రార్థిస్తున్నావో, ఎవరి కోసం అయితే మొరపెడుతున్నావో, ఏ సమస్యల గురించి అయితే మొరపెడుతున్నావో, నీకొచ్చిన ఏ కష్టాలు పెట్టో దేవునికి మొరపెడుతున్నావో, అది దేవుడు ఏమంటున్నాడంటే, కుమార్తె, కుమారుడా, నీ ప్రార్థన నేను విన్నాను అంటున్నాడు. అన్నప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదండి. ఇంకా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఏదో ఒక సమస్య కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావట్లేదేమో అని నువ్వు విసుగు చెందుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను విన్నాను. దేవుడు వింటే దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నీ మాట నీ భర్త వినకపోవచ్చు, నీ మాట నీ భార్య వినకపోవచ్చు, నీ మాట నీ ఇంట్లో వాళ్ళు, నీ తోబుట్లు వినకపోవచ్చు. పర్వాలేదండి, ఎవరైనా వినకపోయినా నీ మాట పర్వాలేదు. దేవుడు వింటే చాలు. అప్పుడు నీ జీవితం ధన్యమైపోతుందండి. దేవుడు విన్నానని చెప్తున్నాడు కదా, ఇంకెందుకు నువ్వు భయపడతావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఆ దిగులు, ఆ చింత యావత్తు మొత్తం దేవుని మీద వేసి, దేవునిపై మోపి ప్రశాంతంగా ఎందుకు బ్రతకకూడదు? మరి దేవుడు ఇంత ధైర్యమైన మాట నీకు చెప్పినప్పుడు కూడా నువ్వు దిగులు చెందుతున్నావంటే, అన్నం తినకుండా, భోజనం చేయకుండా దిగులుతో నిద్రపోతున్నావు, దిగులుతో సొమ్మసిల్లిపోతున్నావు. అవసరమా? దేవుడు విన్నాడు కదా. ఈ ప్రపంచంలో ఎవరు నీ మాట ఎవరు వినపోయినా పర్వాలేదండి, దేవుడు నీ మాట వింటే చాలు. మరి ఈరోజు నుంచి విశ్వాసంతో ప్రార్థించు, సంతోషంగా జీవించు. భయపడకము అని బైబిల్లో చాలాసార్లు దేవుడు చెప్పాడండి. దేవుని కుమార్తెలుగా మనం ఎందుకు